పబ్లిక్ ఖచ్చితంగా వైసీపీని ఏం గెలిపించాల, అవును. వైసీపీని ఏమి అధికారం ఏమి ఇవ్వాల. కాబట్టి వాళ్ళేమి అందులో ఉద్రిక్తత చూడాల. రెండవది, మరి అదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది, అదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కదా ఫైనాన్స్ సిటీ పూర్తయింది, అదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కదా ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తయింది, ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్. మరి కాబట్టి ఎక్కడ ఆగింది డెవలప్మెంట్? ఆ తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చినాయి? బాబు గారు ఉన్నప్పుడు ఎన్ని వచ్చినాయి, బాబు గారు రాకముందు ఎన్ని వచ్చినాయి, బాబు గారు దిగిపోయాక ఎన్ని వచ్చినాయి? కాబట్టి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. రెండవది ఆంధ్రప్రదేశ్ చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అదాని ఎప్పుడు వచ్చి పెట్టుబడి పెట్టాడు? జగన్ ఉన్నప్పుడే కదా పెట్టింది. గ్రీన్ కో కట్టింది ఇప్పుడు జగన్ ఉన్నప్పుడే కదా. పర్మిషన్ బాబు ఉన్నప్పుడు ఇచ్చారంటున్నారు, మరి తర్వాత వచ్చి కట్టాడు గాడు. వాడి మీద ఎందుకు మనం ఇప్పుడు వ్యతిరేకంగా చేస్తున్నాం? అలాగే అదాని ఎక్కడికి పోయాడు? పెట్టుబడి పెట్టాడుగా, ఇక్కడ పోర్టులు కూడా కొన్నాడుగా. అట్లాగే ఇక్కడ పవర్ ప్లాంట్లు పెడుతున్నాడు కదా. అట్లాగే అదాని అప్పుడు ఉన్నటువంటి వాటిలోనే కదా అనేక ఇండస్ట్రీస్ వచ్చినాయి. శ్రీ సిటీలో ఇండస్ట్రీస్ రాలేదా? ఫార్మాసిటీలు రాలేదా? అరబిందో వాడు ఎక్కడికైనా పారిపోయాడా? లేకపోతే కనుక ఎవరు పోయారు? ఈవెన్ కియా ఎక్కడికి పారిపోలేదే. గోరంట్ల మాధవ్ చేసింది తప్పు, కరెక్ట్ నోడు. అదే సందర్భంలో అతని పేరేంటిది, అమర్ రాజాది తప్పే వ్యవహరించింది. అవి రెండింటి విషయంలో తప్పు పడదు ఖచ్చితంగా. పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేయకూడదని చెప్పడం కరెక్టే, కానీ ఎక్కడికి పారిపోవాలి. కానీ ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలన్నా, ఎకనామికల్ గా డెవలప్ అవ్వాలి ఒక స్టేట్ ఆంధ్రప్రదేశ్ అంటే